హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్, పుష్ప మ్యానియా నడుస్తుంది గైస్. పుష్ప 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 లైక్ పుష్ప మనం లైక్ పుష్ప అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ పాకేసింది. సో పుష్ప గోయింగ్ క్రేజీ ఇన్ ద కలెక్షన్ పార్ట్, ఎందుకంటే దానిలో కలెక్షన్ గురించి మాట్లాడాలనిపించింది. సో కమింగ్ టు మెయిన్ పాయింట్. దాంతోపాటు ఇంకో విషయం ఏమైందంటే, లైక్ పుష్ప ప్రీమియర్ షో పడ్డాయి 9:30కి. లైక్ హైదరాబాద్లో సంధ్య థియేటర్లో, ఆర్టిస్ట్ క్రాఫ్ట్ సంధ్య 70mm థియేటర్లో. సో ఒక ఫ్యామిలీ కంప్లీట్గా 4 మెంబర్స్, ఇద్దరు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వైఫ్ అండ్ హస్బెండ్. సో తొక్కిసలాటలో లైక్ ఏమైపోయిందంటే కంప్లీట్గా అల్లో ప్లీజ్ ప్రెస్ వాళ్ళు ప్లీజ్ 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 మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. అర్జున్ కూడా రావడం జరిగిందంట సడన్ గా. సో అప్పుడు ఏమైందంటే, లైక్ అల్లు అర్జున్ గారు చెప్పకుండా వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అది చెప్పి వచ్చింటే బాగుండేదని నా ఒపీనియన్. సో దట్ పోలీసులు ఏమైనా వచ్చి కొంచెం క్రౌడ్ కంట్రోల్ చేసిండొచ్చు అనిపించింది. సో బట్ ఎనీవే, లైక్ అది వాళ్ళు కూడా ప్రీమియర్ షోకి ఫ్యామిలీతో రావడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ కరెక్ట్ అని అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. బట్ ఓవరాల్ అయితే ఇంతకుముందు లైక్ దాని గురించి అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే సో ఎట్లయినా ఒక మదర్ చనిపోవడం అనేది అది పెయినే, వాళ్ళు ఎవరు బ్యాక్ చేయలేరు. అది అల్లు అర్జున్ గారు నాకు టీవీ నైన్లో వచ్చినప్పుడు చూశాను. సో అల్లు అర్జున్ గారు కూడా 25 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తానని ఇచ్చారని చెప్పడం జరిగింది. నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. సో to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. సో కమింగ్ టు ఇంకా మేబీ ఫైనాన్షియల్ కూడా లైక్ హెల్త్ పరంగా హాస్పిటల్ బిల్స్ అన్నీ అతనే చూసుకుంటారన్నట్టు చెప్పాడు. సో అది కూడా ఒక మంచి విషయమే. బట్ ఓవరాల్గా అయితే అది లాసే, మనం దాని గురించి ఏం చేయలేము, అది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి. సో కమింగ్ టు కలెక్షన్ విషయానికి వస్తే గైస్, గోయింగ్ క్రేజీ 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 లైక్ ఎనీథింగ్. నెట్ గ్రాస్ ఆఫ్ 294 crores అయింది గైస్. దట్ వాజ్ అన్బిలీవబుల్. ఎందుకంటే అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి. బ్రేక్ అండ్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ RRR, బాహుబలి. ఇంకా డే 1 నెట్ అయితే 180 crores వచ్చింది కంప్లీట్గా. సో ఇంతకుముందు అయితే లైక్ ముందు బాహుబలి 121 crores, తర్వాత RRR 121, ఎందుకంటే రాజమౌళి గారే కొట్టారు 130 crores, తర్వాత ఇది 180 crores నెట్ ఫస్ట్ డే. ఇంకా ఓవరాల్గా లైక్ మనం చూసుకుంటే లైక్ గైస్, పుష్ప ఏంటంటే లైక్ వాళ్ళు చేసుకున్న మార్కెటింగ్ విధానం కానీ, లైక్ ఇంకోటి నెట్ కలెక్షన్స్ వచ్చేసి లైక్ జవాన్ని బీట్ చేసింది హిందీలో 72 crores అంట. లైక్ 72 crores అంటే బీట్ నెట్ కలెక్షన్స్. లైక్ 65 ఉంది, ఇది ఆల్మోస్ట్ 10 crores ఎక్కువైపోయింది. 72 crores వచ్చింది దీనికి, ఏదానికి పుష్ప 2కి. జవాన్ 65 crores. సో దట్ వాజ్ ద అమేజింగ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే హిందీ వాళ్ళు రీసెంట్గా ఇలాంటి కలెక్షన్లో అసలు లైఫ్ టైం కోసం చూస్తున్నారు అనమాట. ఇంతకుముందు బాలీవుడ్ వాళ్ళు అయితే ఇది 1 dayలో కొట్టేసింది. అది వాళ్ళకి ఓవరాల్ మూవీ కూడా రాలేదు. సో దట్ వాజ్ ద హైలైట్ థింగ్ ఏంది అది. కమింగ్ టు ఇంకా తెలుగులో వచ్చేస్తే 82 crores ఫస్ట్ డే. కమింగ్ టు తమిళనాడు 8.5 crore, కేరళ 4.95,
కన్నడ 17.8 నేను, ఎందుకంటే కన్నడలో ఎక్కువ తెలుగు వాళ్ళు చూస్తారు, ప్లస్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో కర్ణాటక మార్కెట్ ఈస్ ద క్రూషియల్ థింగ్. నెక్స్ట్ ఓవర్సీస్ వచ్చేసి 75 crores. సో దట్ ఈస్ ద థింగ్. లైక్ ఓవరాల్గా అయితే లైక్ ఎందుకు లైక్ అట్లా వెళ్ళిందంటే నాకు తెలిసి వాళ్ళు ఫీలింగ్ సాంగ్ రిలీజ్ చేయడం కానీ, నెక్స్ట్ మార్కెటింగ్ పార్ట్నర్లో ట్రైలర్ లాంచ్ పార్ట్నర్లు చేయడం కానీ, లైక్ ఓవరాల్గా రేట్స్ కానీ, లైక్ రేట్స్ కూడా ₹1000 అట్లా లైక్ చాలా భారీగా పెట్టారు. బట్ అది పెట్టినప్పుడు జనాలు ఆ సినిమా వాళ్ళ మార్కెటింగ్ అలా చేసుకోవడము హైలైట్ అయింది నాకు తెలిసి. సో ఓవరాల్గా అయితే లైక్ బ్రోకెన్ ఆల్ ద రికార్డ్స్. 294 crores అనేది నాట్ ఈజీ థింగ్. లైక్ నెట్ వచ్చేసి 180 crores. ఇంకా నాకు తెలిసి కమింగ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ డే, థర్డ్, ఫోర్త్ సండే కూడా ఇంకా ఎక్కువైపోతుంది నాకు తెలిసి. ఈజీగా దాటి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాను అనుకుంటున్నాను నేనైతే. ఇట్లే కంటిన్యూ అయిపోతే మేబీ కొంచెం పాజిటివ్ నెగిటివ్ రెండు రావచ్చు. ఇంకా అది ఏ సినిమాకైనా వస్తుంది, కంపల్సరీ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పడానికి ఏం లేదు. ఇంకా ఓవరాల్గా అయితే లైక్ గైస్ అది ఇంకా ఓవరాల్గా ఈ వీక్లీ అంతా అయిపోయే లోపల నాకు అన్ని రికార్డ్స్ ఫైర్ కదా, వైల్డ్ ఫైర్, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాను అనుకుంటున్నా. లెట్స్ లైక్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? లైక్ మీరు ఎంతవరకు వెళ్తుంది అంటున్నా, మీరేమనుకుంటున్నారో, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ డే ఒకవేళ సెకండ్ డేకి ఎంత వస్తుంది, థర్డ్ డేకి ఎంత వస్తుంది, లైక్ ఇవి అన్ని ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని చెప్పేసి. సో దట్ ఈస్ గైస్. నాకైతే లైక్ వాళ్ళు చేసిన మార్కెటింగ్ విధానం బట్టి ఇలా వెళ్ళింది అనుకుంటున్నా. మార్కెటింగ్ అయితే బాగా చేసుకున్నారు, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంకా ఓవరాల్గా అయితే చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ ఏమైనా 1 week కలెక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వీడియో. విల్ సీ దట్. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.